హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఉంది. ఒక మేజర్ బ్యాంక్ కి 91 lakhs రూపీస్ ఆర్బీఐ ఫైన్ వేసింది. ఏంటి ఆ మేజర్ బ్యాంక్ ఏంటి, మరి దీనివల్ల మండే మార్కెట్ పడుతుందా పెరుగుతుందా చూడాలి. దాంతో పాటు ఇండియన్ జీడిపి కూడా చాలా పెరిగింది. మరి దీని ఎఫెక్ట్ వల్ల కూడా మార్కెట్ పడుతుందా పెరుగుతుందా ఒకసారి క్లియర్గా తీసుకోవాలి. దాంతోపాటు మార్కెట్స్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అనమాట. మరి ఆల్ టైమ్ హై నుండి ఏం జరుగుతుందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏంటి ఆ దిగ్గజ బ్యాంక్ ఏంటి, సో మనం దానికి ఫైన్ పడడానికి రీజన్స్ ఏంటి, మరి మార్కెట్ బిహేవియర్ ఎలా చూస్తుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. రైట్, మనందరికీ తెలుసు, స్క్రీన్ మీద కనబడుతుంది మీరు అనుకుంటున్న బ్యాంకే. సో సెబీ రూల్స్ వీటి ప్రకారం కంప్లీట్ గా పేరు చదవకూడదు. బ్యాంక్ నిఫ్టీ అంటేనే టాప్ లీడింగ్ బ్యాంక్ అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ పెరగడానికైనా తగ్గడానికైనా కావాల్సిన అత్యంత మోర్ వాల్యుబుల్ బ్యాంక్ ఏదైనా ఉందంటే, హై వెయిటేజ్ ఉన్న బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది మనందరికీ తెలిసిందే. సో హెచ్డిఎఫ్ బ్యాంక్ అన్నమాట. సో ఈ బ్యాంకు రీసెంట్ గా ఏమైంది అంటే, దీనికి ఓ మన ఆర్బీఐ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ ఐసైట్స్ లోనే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే పనిచేయాలి. ఇది మనందరికీ తెలుసు. దీనికి ఆర్బీఐ వాళ్ళు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 91 lakhs ఫైన్ వేశారు. అసలు ఎందుకు? సో మీరు క్లియర్ గా చూడొచ్చు, ఆర్బీఐ ఇంపోజెస్ పెనాల్టీ ఆన్ ద 91 lakhs ఆన్ దిస్ బ్యాంక్. సో ఇదే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడాలి పెరగాలి అన్న మేజర్ రోల్ ఇదే ప్లే చేస్తుంది. మరి దీని మీద ఫైన్ వేశారంటే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దానికి ఫస్ట్ రీజన్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ రీజను మన ఆర్బీఐ ఏదైతే ఉందో సో నవంబర్ 28న సో దీని మీద 91 lakhs ఫైన్ వేసింది. సో దేనికి అయ్యా అంటే, ఫస్ట్ వీళ్ళు కేవైసీ కేవైసీ అంటారు కదండి. సో ఈ కేవైసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేశారనమాట. వాయిలేషన్ విషయం క్రాస్ చేశారు. సో కొంతమంది కస్టమర్లవి, సో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనమాట. ఆ, ఎవరైతే వీళ్ళు బ్యాంక్ వాళ్ళు వీళ్ళు పని చేయాల్సింది కాస్త వీళ్ళు బయట ఏజెంట్లకు ఇచ్చారు. అంటే హెచ్డిఎఫ్సి కేవైసీ చేయాల్సిన వాళ్ళు వీళ్ళు చేయకుండా, హెచ్డిఎఫ్సి రిలేటెడ్ వాళ్ళు చేయకుండా బయట ఏజెంట్లకు ఇచ్చారు. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం అటువంటి ఆర్బీఐ రూల్స్ ని క్రాస్ చేసినట్టు ఉంటుంది. అదొకటి మేజర్ ఇంపాక్ట్ అనమాట. ఎటువంటి కేవైసీ ఏదైనా ఉంటే పర్టికులర్ బ్యాంక్ వాళ్ళే తీసుకోవాలి. సో దాంతో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ రేట్ అడ్వాన్సెస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన లోన్ తీసుకున్నారనుకోండి, ఆ కేటగిరీలోనే వీళ్ళు వాళ్ళు ఉన్న బెంచ్ మార్క్లోనే డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉపయోగించినట్లు ఆర్బీఐ ఐడెంటిఫై చేసింది. అదొక మేజర్ ప్రాబ్లం అనమాట. దీంతో పాటు సో ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఓన్డ్ సబ్సిడరీ అనమాట. బ్యాంకింగ్ సెక్టార్ లో సెక్షన్ 6 ప్రకారం సో వీళ్ళు చెయ్యకూడని కొన్ని యాక్టివిటీస్ వీళ్ళు చేశారు. నెక్స్ట్ ఆ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. దాంతోపాటు అవుట్ సోర్సింగ్ రిస్క్ మేనేజ్మెంట్ లో పాటించాల్సిన రిస్క్ మేనేజ్మెంట్స్ మరియు కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్స్ అంటారు, వాటిని బ్యాంకు పాటించలేదని చెప్పేసి ఆర్బీఐ ఐడెంటిఫై చేసేసి వీళ్ళకి నవంబర్ 28న దాదాపు 91 lakhs రూపీస్ ఫైన్ వేసింది అనమాట. ఖచ్చితంగా ఈ 91 lakhs ఫైన్ అనేది ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ అయితే 100% ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మండే మార్కెట్ ని చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపెడుతుంది. సో దాన్ని మీరు బేస్ చేసుకొని ట్రేడ్ వల్ల ప్లాన్ చేద్దాం. ఇది ఫస్ట్ రీజన్. సో దాంతో పాటు ఇంకొక విషయం ఏంటయ్యా అంటే, ఇండియన్ జీడిపి. సో మనందరికీ తెలుసు, మన జీడిపి ఏదైతే ఉందో ఇది చాలా 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 డెవలప్ అయింది అనమాట. సో ఒక విధంగా చెప్పాలి అనుకుంటే, అంటే మనం ఈ రోజు నిన్న సండే సాటర్డే సండేస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దాంతో పాటు జీడిపి డేటా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. సో దీనివల్ల ప్రాఫిట్ బుకింగ్స్ కొంచెం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మహా అయితే నిఫ్టీ 50 26,200 నుండి 350 దాకా వెళ్ళొచ్చు. సో ఎందుకంటే ట్రేడింగ్ సెషన్స్ లో కూడా ఇప్పుడు లార్జ్ క్యాప్ మీద నుండి మిడ్ క్యాప్ మీదకి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఆర్బీఐ పాలసీ కూడా
ఇంకొక 1 వీక్ దగ్గరలోనే ఉండడంతో బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్లో ఖచ్చితంగా వాలటాలిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి మళ్ళీ ఈ హెచ్డిఎఫ్సి న్యూస్ కూడా ఉంటుంది కదా. మ్యాక్స్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే బ్యాంక్ పెరుగుతూ ఉంది. అలాగే మన ఇండియన్ ఎకనామికల్ సెక్టార్స్లో Q2లో 8.2 జీడిపి 8.2 గ్రోత్ అనేది చూపించింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ 9కి పైగా కూడా ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ 9% పైగా గ్రోత్ చూపెట్టింది. ఈ స్ట్రాంగ్ నెంబర్స్ వల్ల ఎఫ్ఐఐ స్ట్రాటజీస్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని వస్తున్నాయి. సో ఇది లాంగ్ టర్మ్కి అయితే చాలా బిగ్ పాజిటివ్ న్యూస్ అండి. సో గ్లోబల్గా కనుక మనం చూసుకున్నాం అనుకోండి, సో గ్లోబల్ ఫ్యాక్టర్స్లో కనుక మనం చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ స్ట్రైట్ పాజిటివ్గా ఉన్నాయి. సో మీరు గ్లోబల్ మార్కెట్స్ని కూడా చూపెడతాను. యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రైట్ పాజిటివ్గా ఉన్నాయి. ఈ రోజేమో ఇప్పుడు మన వీడియో అంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం ఎర్లీగా చేస్తున్నాను. సో క్లియర్గా పాజిటివ్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. నిఫ్టీ 129 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో చూడాలి మండే ఎలా జరుగుతుందో. ఇక దీన్ని పక్కన పెడితే మరి ప్రిడిక్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా స్ట్రైట్గా ఈ జీడిపి, ఎందుకంటే ఆర్బీఐ ఒక బ్యాంక్ ఫైన్ వేయడం కన్నా జీడిపి అనేది చాలా మేజర్ ఎఫెక్ట్ కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. పాజిటివ్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కదా అని మనము సిఈ సైడ్కి అయితే వెళ్ళి తీసుకొని రిస్క్ చేస్తే చాలా హ్యూజ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఎన్నికి వచ్చింది అనుకోండి, చాలా హ్యూజ్గా పడిపోతుంది. దాన్ని బట్టి ఇండెక్స్ ప్లాన్ చేద్దాం. సెన్సెక్స్ 86,000 ఇక్కడ రీచ్ అయితే, అంటే నియర్లీ 89,950 600 86,000 ఈ రేంజ్ బాండ్కి వస్తేనే పిఈ తీసుకోండి, లేకపోతే వద్దు. సో సిఈ సైడే ఉండండి. బ్యాంక్ నిఫ్టీ 60,000కి నేను చెప్పిన వాటికి ఒక 30-40 పాయింట్స్ నియరెస్ట్ గా ఉంటే ఇవి తీసుకోండి, లేకపోతే అయితే వద్దండి. నిఫ్టీ 50 26,000 సారీ 25,300 సారీ అది 26,300 అండి. మిడ్ నిఫ్టీ 40,200 పిఈ, ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ అండి. సో అలాగే ఇంట్రాడే స్టాక్స్ వచ్చి ఫస్ట్ మీకు ఇచ్చేది ఐసిపిఏ ల్యాబొరేటరీస్ అండి. ఇది 1445కి వస్తే బేరిష్ చేయండి, ఇక్కడ నుండి పడిపోతుంది, బేరిష్ చేయండి. సో టార్గెట్ 1430 నుండి 1400 వరకు ఉంది. స్టాప్ లాస్ 1457 ఉందన్నమాట స్టాప్ లాస్. సో అలాగే ఇంట్రాడే ఇంకొక స్టాక్ వెల్స్ పనిస్తున్నానండి, ఇది 145 దగ్గర బేరిష్ చేయండి. టార్గెట్ 140 నుండి 135 ఉంది. సో ఎంట్రీ స్టాప్ లాస్ వచ్చి 151. ఇది రేపటి ప్రిడిక్షన్. సో మిస్ చేసుకోవద్దు, మార్కెట్ చాలా వాల్టాలిటీ మూవ్మెంట్ చూపెట్టే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ దీంతో పాటు మన యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. కొంచెం ఎర్లీగా నేను ఈ రోజు వీడియోలో కామెంట్స్కి రేపటి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సండే కాబట్టి ఎర్లీగా చేసి మధ్యాహ్నానికే చేస్తున్నాను, 2 hours ముందు. ఎవరిదైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోస్లో కామెంట్ పెట్టండి, చెప్తాం. సార్ మంచి షేర్ ఒకటి చెప్పండి ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్కి. సార్ ప్రతిరోజు వీడియోస్లో బెస్ట్ స్టాక్ చెప్తూనే ఉన్నాను. ఇంకా మంచిది కావాలంటే ఒకసారి మన నెంబర్కి 9505003433కి కాల్ చేయండి సార్. అలాగే సార్ కొలాబ్ ప్లాట్ఫామ్స్ సో కొలాబ్ ప్లాట్ఫామ్స్ సెమీకండక్టర్ రంగంలో ఎంటర్ అవుతున్నామని అఫీషియల్గా స్టాక్ న్యూస్లో ప్రకటించారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఉంచుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను సార్. కొన్ని డిసిషన్స్ జరుగుతూ ఉంటాయి, స్టిల్ అది కన్ఫర్మేషన్ అయ్యేదాకా మనం కన్ఫర్మ్ అవుతాం. సో అటువంటి వేలో ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఒకవేళ మంచి కంపెనీయే మీరు ఉంచండి, ఎందుకంటే ఇది సెమీ కండక్టర్ ఫీల్డ్లో ఎంటర్ అయింది అనుకున్న తర్వాత చాలా బజ్ వస్తుంది. ఫ్యూచర్లో సెమీ కండక్టర్ డిమాండ్ చాలా హైగా ఉంది. సో కాబట్టి మీకు మంచి బెనిఫిట్ అవుతుంది, ఉంచుకోండి. చెన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఫోర్స్ మోటార్ స్టాక్ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఫోర్స్ మోటార్స్ యాక్చువల్గా ఈ ఆటోమొబైల్ కంపెనీస్ మొత్తం చాలా హైలో ఉన్నాయండి. ఈ టైంలో పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్న నా సలహా ఏంటంటే 17,000 16,900 17,200 ఈ రేంజ్లో తీసుకుంటే మీరు ఒక 2-3 ఒక 2,000 దాకా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ క్వాంటిటీస్ అయితే వద్దు, ఎందుకంటే ఫాల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది.
దాన్ని మేజర్గా బేస్ చేసుకోండి. ఇప్పుడైతే అసలు నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు అది కొనడం. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్కి అయితే ఓకే అండి. రాజు సుధాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హెర్నాబు, ఎన్ఎల్ఎస్, ఎన్ఐఎస్పి, ఓఎన్జిసి, స్మార్ట్లింక్, శాంతి గోల్డ్, ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు సార్? ఏ ప్రైస్ లో స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు? ప్లీజ్ టెల్ మీ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమనుకోవద్దు, ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తానండి. ఎందుకంటే ఇదే చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఏమనుకోవద్దు. సో రోజుకు ఒక కామెంట్ ఒక స్టాక్ గురించి అడగండి, చెప్తాను. ఎందుకంటే వేరే వాళ్ళే కూడా చాలా మన కామెంట్స్ పెరుగుతున్నాయి కదా. లేదు అంటే మన నెంబర్ 9505003433 కాల్ చేయండి. సో సో కంపెనీ ఓకే అండి, కాకపోతే ఫండమెంటల్స్ గా బాగాలేదు, కానీ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ హెర్నాబా ఇండస్ట్రీస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది, కానీ ఫ్యూచర్ లో అయితే కొంచెం వచ్చే అవకాశం ఉంది. కొనుక్కోవాలనుకుంటే 280 దగ్గర కొనుక్కోండి. టార్గెట్ మీకు 350, 400, 420 దాకా టార్గెట్ ఉందండి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ టు అవర్ కంపెనీ నెంబర్ 9505003433. Good evening, sir. Translate share buying price, please. Wait. అదే ట్రాన్సిల్స్ లైట్నింగ్ అండి. 637. సో బయింగ్ ప్రైస్ వచ్చి 670 అబోవ్ కొనండి. వెయిట్ చేస్తే ఇది కొంచెం ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అప్రాక్సిమేట్లీ ఫాల్ అయితే 400 దాకా, 430 దాకా ఫాల్ అవుతుంది. దాన్ని ఒకసారి చూసుకోండి. హాయ్ సార్, కిరి ఇండస్ట్రీస్ కాపర్ ప్లాంట్ బిజినెస్ లో డైవర్సిఫికేషన్ రియల్ ఆర్ ఫేక్, అండ్ ఇప్పుడు బై చేయొచ్చా? ఈ స్టాక్ బై చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే ఇంకా న్యూస్ కన్ఫర్మేషన్ అయితే లేదండి. కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. సో జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. సో ఉన్న అన్ని యూట్యూబ్ డౌట్స్ కి, కామెంట్స్ కి డౌట్స్ క్లియర్ చేశాను. సో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే రాయొచ్చు కామెంట్ సెక్షన్స్ లో, మనం క్లియర్ గా ఇది చేస్తాము. దాంతో పాటు చాలా మందికి చెప్తున్నామండి. చాలా మంది ఏంటంటే బై మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్ చేసి ఫండ్ పోగొట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళ కోసం స్టాక్ మార్కెట్ మనం ట్రైనింగ్, లైవ్ ట్రేడింగ్ తో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నామండి. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో బ్యాచెస్ మంత్లీ ఓన్లీ 5 మెంబర్స్ కే ట్రైనింగ్ ఉంటుంది. సో అంటే రేపు అవ్వాల్సింది ఒక 2 days స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో పాటు ఉంటుంది. సో మీరు జాబ్ కూడా చాలా హెల్ప్ చేస్తాం. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా నేర్చుకోవచ్చు, నో డౌట్ ఎట్. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, సో అన్ని కనుక నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఎక్కువ కనుక అవుట్పుట్స్ కావాలి, ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలి అంటే మన ప్రీమియం గ్రూప్లో మన ఈ నెంబర్కి కాల్ చేయండి, జాయిన్ అవ్వండి. సో రైట్, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మన పర్సనల్ గ్రూప్, నాట్ ప్రీమియం. సో మన పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బాయ్. జై హింద్.